కమర్షియల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఇటీవల కాలంలో మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. 19న హాజరు కావాలి నోటీసులు కూడా జారీ చేశారు. ఆయన హాజరు కాకపోవడంతో మరొక 4 రోజులు ఎక్స్టెండ్ చేసి కూడా 25 అంటే ఈ రోజున హాజరు కావాల్సి ఉంది. కానీ ఈ రోజు చూస్తే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పరారిలో ఉన్నారు. ఆయన ఎక్కడ కనబడడం లేదు. ఆర్జీవీ ఇంటి ముందున్నారు ఒంగోలు పోలీసులు. విచారణకి పదే డుమ్మా కొట్టడంతో డైరెక్ట్ గా ఇంటికే వచ్చారు ఏపీ పోలీసులు. ఆర్జీవీ ఇంట్లో లేడని చెప్తున్న సిబ్బంది ఏ క్షణమైనా రామ్ గోపాల్ వర్మ అరెస్ట్ ఉండే అవకాశం ఉంది. వర్మ పైన మద్దిపాడు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అందరికీ తెలిసిందే. గతంలో వ్యూహం సినిమా నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా అటు నారా చంద్రబాబు, లోకేష్, బ్రాహ్మణుల పైన కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన కారణంగా ప్రస్తుతం మద్దిపాడు పోలీస్ స్టేషన్లో టీడీపీ నేత ఒక వ్యక్తి రామ్ నాయుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకి ప్రస్తుతం అక్కడ కేసు నమోదైంది. కేసు నమోదవడమే కాకుండా ఆయనకు నోటీసులు కూడా సర్వ్ చేశారు. 2 సార్లు నోటీసులు సర్వ్ చేసినప్పటికీ ఆయన రాకపోవడంతో ఏకంగా ఏపీ పోలీసులే ఆర్జీవీ ఇంటి దగ్గరికి వచ్చారు. ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి ముందున్నారు ఒంగోలు పోలీసులు. గతంలో నోటీసులు ఇస్తే ఆయన రాకపోవడం కారణంగా మరోసారి నోటీసులు ఇచ్చారు. అయినా కూడా ఇప్పుడు స్పందించడం లేదు. ఇక ఏ క్షణమైనా ఆయనని అరెస్ట్ చేసే అవకాశం కనబడుతోంది. ఆర్జీవీ ఇంటి దగ్గర ఏపీ పోలీసులు ఉన్నారు, పెద్ద ఎత్తున మోహరించారు. ఆర్జీవీ మాత్రం ప్రస్తుతం ఆయన ఇంట్లో లేడన్నట్టుగానే అటు సిబ్బంది సమాధానం చెప్తున్నారు. ఆర్జీవీ ఎక్కడున్నాడు? ఆయన భయంతోనే పారిపోయాడా, లేదంటే ఆయన తేల్చుకుందాం లేనట్టుగానే ఉన్నారా? అసలు ఏం జరిగింది? ఒకప్పుడు ఆర్జీవీ అటు పవన్ కళ్యాణ్, నారా చంద్రబాబు, నారా లోకేష్ పైన ఏ రకంగా అగ్రెసివ్గా మాట్లాడారో చూసాం. కానీ ఇప్పుడు వాళ్ళకి భయపడుతున్నాడా? ఎందుకు పారిపోవాల్సి వచ్చింది? నిజంగానే ఆయన ఏం తప్పు చేయకపోతే గతంలో అనేక మార్లు వాళ్ళని పోలినటువంటి క్యారెక్టర్స్ చూసాం, సినిమా సిచ్యువేషన్ చూసాం, సీన్ రికన్స్ట్రక్షన్ చూసాం, సీన్ రిక్రియేషన్ కూడా చూసాం. కానీ ఎప్పుడు ఆయన భయపడలేదు. అవసరమైతే ఎవరైనా అడిగినప్పుడు కూడా అది వాళ్ళు కాదు, ఇది కేవలం కల్పిత మాత్రమని చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు ఆర్జీవీ ఎందుకు బుకాయిస్తున్నారు, ఆర్జీవీ ఎందుకు ప్రారైపోతున్నారని ఒక ప్రశ్న అయితే మొదలైంది. ఆర్జీవీని మొత్తం మీద రాష్ట్ర ప్రభుత్వం అయితే భయపెట్టిందా అనే రకం కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. ఒకసారి ఆర్జీవీ ఇంటి ముందు ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. అదే మాట్లాడడానికి ఇష్టపడి అడిగాను. నేను మళ్ళీ మాట్లాడు వెళ్ళిపోనా ఆర్జీవీ పరారైపోయారు. ఆర్జీవీ బయటపడ్డారు. ఆర్జీవీ మొత్తం మీద ఆయన భయాందోళన చెంది ఇక్కడ నుంచి ముంబై పారిపోయారు, లేకుంటే విదేశాలకు వెళ్ళిపోయారు. మొత్తం మీద ఏదేమైతేనేం ఆర్జీవీ మాత్రం తన ఇంట్లో లేరు. తన ఇంటి ముందు మాత్రం అటు ఒంగోలు పోలీసులు చేరుకున్నారు. ఆయన పైన అటు ఐటీ చట్టం కింద కేసు కూడా నమోదైంది. గతంలో వ్యూహం సినిమా ప్రమోషన్లో భాగంగా రైట్. సో మొత్తం మీద ఆర్జీవీ ఇంటి ముందు నుంచి పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ చేరుకున్నారు. సిబ్బంది మాత్రం ఆర్జీవీ లేడనే సమాధానం చెప్తున్నారు. ఆర్జీవీ భయపడ్డాడనే ఒక ప్రచారం మాత్రం మొదలైంది. ఎస్, ఆర్జీవీ ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి అనీంద్ర అందుబాటులో ఉన్నారు. అనీంద్ర, ఏం జరుగుతోంది? ఆర్జీవీ ఇంటి దగ్గరికి ఎంతమంది పోలీసులు చేరుకున్నారు? ఆర్జీవీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కానీ ఆర్జీవీ ఏం చెప్తున్నారు? ఆర్జీవీ ఉన్నారా ఇంతకీ ఇంట్లో? ఎస్ మనోజ్, ఎందుకంటే ఆర్జీవీని అరెస్ట్ చేయబోతున్నారా, అరెస్ట్ అవ్వబోతున్నారా ఆర్జీవీ అనేది అంతా కూడా ఉత్కంఠగా ఇక్కడ మీడియా కూడా అంతా కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఒంగోలు పోలీసులు ఇక్కడికి చేరుకున్నారు. ఎందుకంటే ఈ రోజు విచారణకి హాజరు కావాల్సిన వర్మ విచారణకి హాజరు కాకపోవడంతో వాళ్ళు ఇక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంకాసేపట్లో వర్మని అరెస్ట్ చేయబోతున్నారా అంటూ కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఈ నెల 10వ తారీఖున కేసు నమోదైన ఒంగోలు నుంచి వచ్చి డైరెక్ట్ పోలీసులు నోటీసులు అందించినప్పటికీ వర్మ నోటీసులు తీసుకున్నారు. హాజరవుతారు అని 19వ తారీఖున వర్మ విచారణకు హాజరవుతారు అని అనుకున్నప్పటికీ 19వ తారీఖున తను హాజరు కాకపోతే తను హైకోర్టులో స్క్వాష్ పిటిషన్ వేసుకున్నారు. హైకోర్టు ఆ స్క్వాష్ పిటిషన్ కొట్టువేసి తను విచారణకు హాజరు కావాలంటూ కూడా తీర్పు ఇవ్వడం జరిగింది. సో దీనిపైన తన లాయర్ శ్రీనివాస్ కూడా డైరెక్ట్ అక్కడ సిఐ శ్రీకాంత్ తను విచారణ
అని అడిగారు. నాకు షూటింగ్ షెడ్యూల్స్ ఉండడం వల్ల నేను 1 వీక్ వరకు హాజరు కాలేనని తన లాయర్ ద్వారా అతను సిఐ శ్రీకాంత్తో మాట్లాడించడం జరిగింది. సో ఆ వినతి పత్రాన్ని తనకి అందించిన తర్వాత తను ఇప్పుడు అరెస్ట్ అవుతారేమో అని చెప్పేసి అంతా అనుకుంటున్నారు. ఎందుకంటే 25th వరకు వర్మ కోరినట్టు టైం ఇవ్వడం జరిగింది. సో 25th మరి హాజరు కావాల్సిన వర్మ 25th కూడా ఈరోజు డుమ్మా కొట్టడంతో అంతా ఏర్పాట్లు చేసుకున్నారు. విచారణ అధికారి సిఐ శ్రీకాంత్ కూడా అక్కడ విచారణకు అన్ని ఏర్పాట్లు చేసుకున్న తర్వాత వర్మ హాజరు కాకపోయేసరికి మనం చూసాం ఏం జరిగింది, ఏం మాట్లాడారు, కేసు ఏ రకంగా అయింది, నోటీస్ కూడా అంతా చూసాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఆర్జీవి ఇంట్లో ఉన్నారా? ఆయన ఇంటి దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ నెలకొంది? అనింద్ర వినిపిస్తోనా? ఆర్జీవి ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఎలా ఉంది ప్రెసెంట్? ప్రస్తుతం ఆర్జీవి తరపు లాయర్ మాట్లాడుతున్నారు. ఒకసారి లైవ్ లో చూద్దాం. రైట్, ఆర్జీవీని వెతుక్కుంటూ ఏకంగా ఏపీ పోలీసు ఇక్కడికి వచ్చేశారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ ఆయన ఆ నోటీసులకు సంబంధించి ఆ రోజు హాజరు కాకపోగా క్వాష్ పిటిషన్ కూడా వేశారు హైకోర్టులో. కానీ హైకోర్టు క్వాష్ పిటిషన్ కొట్టిపారేసింది. తర్వాత తిరిగి తనకు కొంత సమయం కూడా ఇచ్చారు. పోలీసులు 25వ తేదీ వరకు హాజరు కావాలని చెప్పారు. కానీ ఈ రోజు 25వ తేదీ ఈ రోజు వరకు కూడా ఆర్జీవీ ఎటువంటి విధంగా రెస్పాండ్ కాలేదు. ఆయన రెస్పాండ్ కాకపోగా ఆయన ఇంట్లో కూడా లేరు, పరారైపోయినట్టుగా తెలుస్తోంది. ఆర్జీవీ భయపడ్డాడు. ఆర్జీవీ పరారులో ఉన్న వార్తలు పెద్ద ఎత్తున ప్రచారం జోరందుకున్నాయి. ప్రస్తుతం ఆర్జీవీ ఇంటి ముందు నుంచి ఒంగోలు పోలీసులు ఆయన కోసం వెయిట్ చేస్తున్నారు. ఆయనను కలిసి ఆయన అరెస్ట్ చేసేందుకు చూస్తున్నారు. కానీ సిబ్బంది మాత్రం ఇక్కడ గందరగోళం ఏముంది? ఇప్పుడు నీకు పని ఉంది, పని లేనప్పుడు నువ్వు ఎక్కడ పని లేదా కాముకుంటావు. పని ఉన్నప్పుడు ఏం చెప్తావు? నాకు ఆ టైంలో కుదరలేదు, మళ్ళీ టైం కావాలని అడుగుతావు. యాజ్ ఇట్ ఈస్ అదే అడిగాం. దీంట్లో గందరగోళం ఏముంది? ఇప్పుడు ఏ వ్యక్తికైనా స్వతంత్రంగా వాళ్ళ యొక్క షెడ్యూల్స్ ని చూసుకొని ఇన్వెస్టిగేషన్ కి కోఆపరేట్ చేయాలి. అరెస్ట్ ఎప్పుడు చేస్తారు? కోఆపరేట్ చేయనప్పుడు. కోఆపరేట్ చేస్తాను కుర్రో మొర్రో అని మొత్తుకొని మేము లెటర్లు రీప్లైలు ఇస్తున్నప్పుడు ఇంకెక్కడ గందరగోళం ఉంటుంది? ఇక్కడ గందరగోళం ఎవరు సృష్టిస్తున్నారు? మీరందరూ మీ మీడియా అందరికీ నేను కోరేది ఒకటే, మీరు కూడా ప్రతి ఒక్క కేసు అవసరం ఉందంటే ఆర్టికల్ 19, ఆర్టికల్ 21 అనేది ప్రతి ఒక్కరు అమలు చేసుకోవాలి. ఒకవేళ చిన్నలు ఇలాంటి కేసెస్ కానీ పడినప్పుడు వాళ్ళ యొక్క జీవనోపాధాన్ని పక్కన పెట్టేసి కేసెస్కి అటెండ్ అవ్వాలన్నప్పుడు వాళ్ళ యొక్క రిప్లై పంపించేసి ఎప్పుడు వస్తాము ఎప్పుడు రామనేది క్లియర్ కట్గా పోలీస్ వాళ్ళకి చెప్పచ్చు. సో అదే మేము చెప్తున్నాము. కాబట్టి పోలీస్ వాళ్ళు కూడా ఇలాంటి చిన్న చిన్న కేసెస్లో కూడా ఇది హీనియస్ క్రైమ్ కాదు కాబట్టి ఇన్వెస్టిగేషన్ అంత త్వరగా ఇది కంప్లీట్ చేసేసి సేమ్ జరిగిన కేసెస్ కాదు, ఇవన్నీ ఓన్లీ వర్చువల్లో జరిగిన కేసెస్ అని చెప్పేసి టైం పడుతుంది. అదే ఐఓ డిసైడ్ చేస్తారు. మాకున్న ప్రకారము లా ప్రకారము మాకేవైతే ఫెసిలిటీస్ మేము కావాలని కోరుకుంటున్నామో ఆ ఫెసిలిటీస్ అన్ని మేము అడగడం అయితే కోరడం అయితే జరిగింది. ఇంకా వాళ్ళు ఏం రీప్లైలు ఇస్తారో ఏంటనేది మేము కూడా ఒకసారి రైట్, ఇది సిచ్యువేషన్. ఆర్జీవీ ఇంటి దగ్గర నుంచి పోలీసులు పెద్ద ఎత్తున పహారా కాస్తున్నారు. ఆర్జీవీ కోసం ఆయన వాళ్ళంతా కూడా వెతుకుతున్నారు. అడ్వకేట్లు కూడా చేరుకున్నారు. ఆర్జీవీ తరఫున అడ్వకేట్లు అటు విచారణ కనుక రెస్పాండ్ కాకుండా ఉండి కోఆపరేట్ చేయకపోతే ఈ రకంగా చేసినా పర్వాలేదు. కానీ ఆర్జీవీ రెస్పాండ్ అయ్యారు, నోటీసులు తీసుకున్నారు, వస్తానని చెప్పారు. అయినా కూడా ఇంత రాద్దందం చేయడం దేనికంటూ కూడా మాట్లాడుతున్నారు. ఒకసారి ఆయన అడ్వకేట్కి మనం కూడా లైవ్ ద్వారా కాల్ చేసే ప్రయత్నం చేద్దాం ఒకసారి. ఎస్, అడ్వకేట్ బాలా ఇందాక లైవ్లో మాట్లాడారు. ఆయనతో మనం కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తాం. ఏం జరుగుతోంది, పోలీసులు ఎందుకు చేరుకున్నారు, సో ఈరోజు వెళ్లాల్సి ఉన్న ఆర్జీవీ ఎందుకు అక్కడి నుంచి కనిపించింది అంటే ఈరోజు వెళ్లాల్సి ఉండే అక్కడికి ఏపీకి వెళ్ళి మద్దిపాడి పోలీస్ ఎదుట హాజరు కావాల్సి ఉండేది. కానీ ఆయన ఇంకా ఇంటి దగ్గర కూడా లేరు అంటే ఇక్కడికి వెళ్ళారు. ఏకంగా ఒంగోలు పోలీసులు ఎక్కడికి చేరుకోవాల్సి వచ్చిందనంటే ఏం జరుగుతోందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అడ్వకేట్ బాలాకు మనం కాల్ చేస్తున్నాం. ఆర్జీవీ తరఫున ఇప్పుడు ఇందాక లైవ్లో మాట్లాడారు ఆయన. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి రైట్, సో ఆర్జీవీ మాత్రం ప్రస్తుతం పరారులో ఉన్నారు. రామ్ గోపాల్ వర్మ భయపడ్డాడు. రామ్ గోపాల్ వర్మ పరారులో ఉన్నారని ఒక వార్తలు ప్రచారం జోరందుకున్నాయి. ఒంగోలు పోలీసులు కూడా ఆయన ఇంటికి చేరుకున్నారు. కానీ ఆయన ఇంట్లో లేనట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారని దానిపైన ఉత్కంఠ రేపుతోంది. ఇప్పటికైనా ఆయనకి ఇచ్చినటువంటి నోటీసుల ప్రకారంగా అయితే ఈరోజు ఆయన
ఆ మద్దిపాటి పోలీసులు ఏదైతే ఆ విచారణకు హాజరు కావాల్సి ఉండేది, కానీ ఇప్పటివరకు హాజరు కాలేదని ఏకంగా ఒంగోలు పోలీసులే ఆయన కోసం ఆర్జీవీ ఇంటి దగ్గరికి వచ్చారు. ఈ ఆర్జీవీ ఇంటి దగ్గర నుంచి ప్రతినిధి అనింద్ర. అనింద్ర వినబడుతోందా? అందుబాటులో ఉన్నారా? అనింద్ర, ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏంటి? చెప్పింది మేము సహకరించమని చెప్పాం. లేదు ఇప్పుడు రైట్, ఇది సిచ్యువేషన్ మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన ఆర్జీవీ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది పోలీసులతో అక్కడ మాట్లాడుతున్నారు. పోలీసులు మాత్రం ఆర్జీవీని అరెస్ట్ చేస్తామంటూ చెప్తున్నారు. బయటే ఉన్నారు పోలీసులు, ఆర్జీవీ కోసం చూస్తున్నారు, కానీ ఆర్జీవీ మాత్రం లోపల లేనట్టుగానే సిబ్బంది చెప్తున్నారు. చాలా మంది పోలీసులు అక్కడ చేరుకున్నారు. ఏ పరిస్థితి అయినా సరే ఏ క్షణమైనా ఆర్జీవీని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆర్జీవీ విచారణకు సహకరిస్తే సరాసరి, లేదనంటే మాత్రం ఎక్కడ ఉన్నా ట్రేస్ చేసి మరి పట్టుకుంటామంటున్నారు పోలీసులు. సో ఇది గతంలో ఆర్జీవీకి నోటీస్ ఇచ్చే సందర్భంలో, మద్దిపాడు పోలీసులు నోటీస్ ఇచ్చే సందర్భంలో ఫోటో ఇది. సో ఎందుకు ఆర్జీవీ భయపడుతున్నారు, తను ఏం తప్పు చేయలేదు అని చెప్తున్న నేపథ్యంలో ఎందుకైనా విచారణ ఎదుర్కోవడానికి ఒక రకంగా జంకుతున్నారని మనకు కొంత అనుమానం వ్యక్తమవుతోంది ఇక్కడ. ఎందుకంటే గతంలో ఆయన సినీ రాజకీయాలకు సంబంధించినటువంటి ఆ సీన్ రిక్రియేషన్లు చేశారు సినిమాలో. ఆ రాజకీయ నాయకులకు ప్రముఖులకు సంబంధించినటువంటి ఆ క్యారెక్టర్లను కూడా ఏకంగా క్రియేట్ చేశారు ఇక్కడ సినిమాల్లో కూడా. పలుమార్లు ఎవరిని అడిగినప్పుడు కూడా అవన్నీ కేవలం కల్పిత పాత్రలే, నిజంగా ఎవరి క్యారెక్టర్ ఉద్దేశించి కాదు అని చెప్పిన ఆర్జీవీ చాలా కరాఖండిగా ప్రతిదానికి సమాధానం చెప్పి అందరితో ఏకంగా ప్రతిదానికి సమాధానమే కాకుండా అందరికీ ఎప్పుడు అరెస్ట్ చేస్తారు జనరల్గా మీరే చెప్పండి. కోఆపరేట్ చేయనప్పుడు, అవునా? ఒక లీగల్గా నోటీస్ పంపించినప్పుడు అది కోఆపరేట్ చేయకపోవడం